రైలు హారన్లకు అర్థాలు తెలుసా? రైలు హారన్లు పలు రకాలుగా వినిపిస్తుంటాయి. అసలు వీటికి అర్థాలేంటని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి హారన్ వెనక ఒక సిగ్నల్ ఉంటుంది. అవేంటో తెలుసుకోవాలంటే ఇది చూసేయండి. 2 షార్ట్ హారన్లను కొట్టినట్లయితే ఆ స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరేందుకు సిగ్నల్ ఇవ్వమని గార్డ్‌కి ఇచ్చే సంకేతం. రైల్లో టెక్నికల్‌గా ఏదో సమస్య వచ్చింది. ముందుకు కదలదు అని చెప్పేందుకు 4 షార్ట్ హారన్లను మోగిస్తారు. ఒకవేళ 3 షార్ట్ హారన్లను మోగిస్తే ఆ రైలు లోకో పైలట్ కంట్రోల్లో లేదు. వేగంగా వ్యాక్యూమ్ బ్రేక్ ప్రెస్ చేయమని గార్డ్‌కి ఇచ్చే సంకేతం. లోకో పైలట్ ఒక లాంగ్ హారన్ను, షార్ట్ హారన్ను మోగించినట్లయితే రైలు బయల్దేరే ముందు బ్రేక్ పైప్‌ని సెట్ చేయమని గార్డ్ కోసం మోగిస్తారు. ఇంజిన్ని తన కంట్రోల్లోకి తీసుకోమని గార్డ్‌కి చెప్పేందుకు లోకో పైలట్ 2 లాంగ్, 2 షార్ట్ హారన్లను మోగిస్తారు. ఒకవేళ ఆపకుండా లాంగ్ హారన్ కొట్టుకుంటే వెళుతుంటే అది నాన్ స్టాప్ ట్రైన్ అని, ఆ స్టేషన్లో ఆగదని పాసింజర్లకు ఇచ్చే సంకేతం. మధ్యలో ఆపుతూ 2 హారన్లు మోగించినట్లయితే రైలు చెక్‌పోస్ట్‌ని క్రాస్ చేస్తుందని అర్థం. లోకో పైలట్ 2 లాంగ్ హారన్లు, ఒక షార్ట్ హారన్ కొట్టినట్లయితే ట్రైన్ ట్రాక్లను మారుతుందని చెప్పే సంకేతం. రైల్లో ఎవరో చైన్ లాగారని చెప్పేందుకుగాను 2 షార్ట్, ఒక లాంగ్ హారన్లను మోగిస్తారు. ఆపకుండా వరుసగా 6 సార్లు షార్ట్ హారన్ను మోగించినట్లయితే ఆ ట్రైన్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని అర్థం. ఒక షార్ట్ హారన్ను ఒకటేసారి కొట్టినట్లయితే ఆ ట్రైన్ను క్లీన్ చేయడానికి యార్డుకి తీసుకెళ్తున్నారన్నమాట.